హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభాలు. దేవునికి కృతజ్ఞతలు. పరిశుద్ధ దినం, ఆరాధనా దినం. దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధింపవలనని దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా మనల్ని మనం దేవునికి కనపరుచుకున్నాం. దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవునికి కృతజ్ఞతలు. హల్లెలూయా. దేవుణ్ణి కలిసి ఆరాధిద్దాం. పరిశుద్ధ దినం ఆరాధన పాటల ద్వారా ప్రారంభించుకుందాం. హల్లెలూయా. చేతులెత్తేద్దాం. హల్లెలూయా. జుంటితేనే దారాల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటితేనే దారాల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యని ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటితేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే. జుంటితేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. జుంటితేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే. జుంటితేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటితేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా.
జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటితేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. హల్లెలూయా. హల్లెలూయా. చేతులకు చెప్దాం హల్లెలూయా. మరొక పాట ద్వారా దేవుని స్వరమెత్తి మహిమపరుద్దాం. కలిసి దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకొన్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకొన్నావు. ఇంతవరకు నన్ను ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన 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 ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచవే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచవే వందనమయ్యా. నీవు నన్ను చూచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా. నన్ను స్వస్థపరచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన 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 ఆరాధన
హల్లెలూయా. హల్లెలూయా. చేతులెత్తి చెప్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ దినం దైవలేఖన భాగం గమనిద్దాం. పరిశుద్ధ గ్రంథం నూతన నిబంధన గ్రంథం యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. రెవరెండ్ జి పెర్సిస్ విక్టర్ రాష్ట్రము గారు చదివి వినిపిస్తారు. చదువుతుండగా మన ఉచ్చారణ చేద్దాం. హల్లెలూయా. నేటి ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. The scripture portion for this hour of meditation is from Gospel according to John 9th chapter 31 verse. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలోని జ్ఞానమును ఆశీర్వాదమును మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ఆమేన్. కళ్ళొంచి కళ్ళు మూసుకున్నాం. పల్లవి వచనం ఏకీభవితం. దేవుడు మనతో మాట్లాడలాగిన వాక్యము జీవంగా, జ్ఞానంగా, ఆత్మ నడిపింపుగా మన హృదయాలు ముచ్చటింపబడినట్టు, మన హృదయాలతో ముద్రింపబడినట్టు, మనతో ముచ్చటించినట్లు దేవుని సన్నిధి మనల్ని మన దేవునికి సమర్పించుకున్నాం. దేవుని సన్నిధి జీవంగా ముద్రింపదగ యోగ్యమైనదిగా మనం సమర్పింపబడాలి. జీవంగా ముద్రింపబడితే దేవుని వాక్యం మనకు మేలు, ఆశీర్వాదం. హల్లెలూయా. చేతులే చేద్దాం. హల్లెలూయా. రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును. స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే. ఆరాధనా, స్తుతి, ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా, స్తుతి, ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును. పరిశుద్ధ పరచున్ యెహోవా మగ్దస్, ఆరాధనా నీకే. పరిశుద్ధ పరచున్ యెహోవా మగ్దస్, ఆరాధనా నీకే. గుర్తించు దైవం యెహోవా ఒసేను, ఆరాధనా నీకే.
గుర్తించు దైవం యెహోవా ఒసేనో ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా స్తుతి ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మీరు చేసిన మేళ్ళను బట్టి వందనాలు, మీరు చూపిన కృపను బట్టి వందనాలు, నేటి వరకు మీరు మమ్మను కాచి కాపాడిన రీతిని బట్టి వందనాలు తండ్రి. నీ కృపలో భద్రపరిచిన రీతిని బట్టి వందనాలు ప్రభువా. వాక్య ధ్యానమందు మీరు మాతో నిలిచి ఉండండి నాయన. నీ వాక్యము విత్తబడుచుండగా నాయన తండ్రి జీవాహారము నాయన వాక్యమును ప్రభువా తండ్రి సరి అయిన రీతిలో భుజించటానికి మాకు సహాయం చేయండి ప్రభువా. నీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ నోటి బూరగా వాడుకోమని కోరుచు మా ప్రార్థనలు ఎల్ల సమయములందు మీరు వింటున్నందుకు మా ప్రతి విజ్ఞాపనకు జవాబుగా నిలుస్తున్నందుకు మీకే వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. యేసునామంలో మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసునామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. పరిశుద్ధ దినం దేవుని సన్నిధి మన హృదయాలలో దేవుని వాక్యము జీవము ఆత్మయు దేవుని మాటయు ఆశీర్వాదంగా మలిచే సమయం దేవుడు ఈ సమయం కనుక ఈ సమయంలో దేవుని వాక్యము మన హృదయాలను జీవం చేత నింపబట్టడానికి దేవుడు తన వాక్కు చేత మనల్ని సంధిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలోని ఈ మాట చాలా విలువైన మాట. ఈ అధ్యాయం అంతటినీ చదవడం ద్వారా దేవుని వాక్యము మన హృదయాల్లో గొప్ప మేలు ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తుంది. దేవుడు మాట్లాడుతూ ఉన్న మాటలు, ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన మనవి ఆలకించును. హల్లెలూయా. ఇక్కడ దైవభక్తి, ఆయన చిత్తము అన్నది దేవుని సన్నిధిని హృదయాలలో నిలుపుతుంది, జీవితాలలో నిలుపుతుంది. దేవుని సన్నిధి వారిని దర్శిస్తుంది అని డైరెక్ట్గా మనం చెప్పుకోవచ్చు ఈ మాటను బట్టి. ఇక్కడ మనము గమనించాలి, ఇక్కడ ఇంకొక మాట కూడా రాయబడుతుంది. ఏంటి అంటే ఈ మాట దేవుని సన్నిధి మన హృదయాల్లో ఎలా ముద్రింపబడాలి అన్నది దేవుని వాక్యం తెలియచేస్తుంది. యేసు నీవాయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనని. ఇక్కడ దైవభక్తి ఎవరి మీద ఉండాలి, నువ్వు ఎవరిని చూస్తున్నావు, నువ్వు ఎవరు నీతో మాట్లాడుతూ ఉన్నారు అన్నది దేవుడు తెలియచేస్తున్నాడు. ఈ సందర్భము అంతా మనకు తెలిసిన సందర్భం, కాకపోతే దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను
మనం ఈ దినం పంచుకుంటున్నాం. దేవుడు మనకిచ్చిన ఆ నడిపింపును బట్టి దేవుని సన్నిధి కనుక ఇవన్నీ ఎందుకొరకు చెప్పుకుంటున్నాం, మనం వీటి మీద దైవభక్తి కలిగి ఉండాలి. దైవభక్తి కలిగి ఉంటే, దేవుని చేత సంధింపబడితే ఏమి జరుగుతుంది అన్నది కూడా అప్పుడే రాయబడి ఉంది. యోహాను సువార్త ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు రాయబడిన కాలంలోనే రాయబడుతుంది. ఏంటి ఆ మాట అంటే చాలా విలువైన మాట. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాణ్ణి వెలివేసిరి. దీంట్లో రెండో భాగం కూడా ఉంది. ఏంటి అంటే, పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగాను. దాని తర్వాతి సందర్భమే, యేసు, నీవు ఆయనను చూచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అని ఇందాక చదువుకున్న మాట. మనం అంటే ఇక్కడ దేవుని యొక్క ఆ భక్తి ఒక్కోసారి అది వెలివేయబడటానికి కూడా కారణమవుతుంది. ఆ విశ్వాసాన్ని ఇప్పుడు కాదు, మనం ప్రస్తుతం చూస్తున్నాం. కానీ క్రీస్తును అనుసరించి, క్రీస్తు కాలంలోనే క్రీస్తును అనుసరిస్తున్న బిడ్డలను వెలివేసిన ఆ నాలెడ్జ్, లేకపోతే అట్లాంటి స్వభావము, దేవుణ్ణి చేర్చుకోలేని తత్వం. అంటే ఇక్కడ ఈ రెండు మాటలు మనం ఇందాక చూసుకుని, ఏంటి ఆ మాటలు? ఆ 31వ వచనంలోని రెండు మాటలు ఏంటిది? దైవభక్తుడై ఉండటం, ఆయన చిత్తాన్ని జరిగించటం. ఈ రెండు అంశాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ దినం దేవుడు సందేశంలో మనతో మాట్లాడుతున్న మాటలు. అది విశ్వాసమును బట్టి దైవభక్తి అభివృద్ధిలోనికి వస్తుంది. దేవుని చిత్తము నెరవేర్చే శక్తి విశ్వాసంలో అత్యధికంగా బలపడ్డ జీవితం, దేవుణ్ణి మహిమపరిచే జీవితం. అందుకు అక్కడ ఏమైంది అంటే, ఆయన ఎవరో తెలియదు. ఎందుకంటే వాడు తెలియదు అన్నాడు. ఎందుకు అంటే, నాకు తెలీదు అన్నాడు. ఆ మాట కూడా ఈ భాగంలో మనం చదుదాం ఆ మాట. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా అంటున్నాడు. ఎందుకంటే వాడి కళ్ళు లేవు, వాడికి గుడ్డితనం ఉంది కాబట్టి చూడలేకపోతున్నాడు. ఏదైతే జరిగిందో దాన్ని బట్టి విశ్వాసం ఏర్పడ్డది. అందుకు అంతటా ఏమంటున్నాడు? అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. దేవుని వాక్యం, ఆయనకు మ్రొక్కెను. కళ్ళు తెరవబడ్డాక చూస్తున్నాడు, విశ్వసిస్తున్నాడు, మ్రొక్కాడు. దైవభక్తి యొక్క ప్రతిచర్య, నువ్వు ఆయనను విశ్వసించి ఆయనను మ్రొక్కే అనుభవం. వాడు కండ్లు లేనప్పుడు నమ్మాడు. అసలు ఏంటి ఈ సందర్భము అని ఒకసారి మనం గమనిస్తే పుట్టుకతో గురుడివాడు, దేవుని చేత గుడ్డితనము స్వస్థతతో దేవుని చేత స్వస్థపరచబడ్డాడు. ఇక్కడ మనము గమనించాలి ఏంటి అంటే, ఆ సందర్భం గుడ్డితనము పుట్టుకతో వచ్చింది. దేవుడు అతని మీద కనికరపడ్డాడు,
చూపును అనుగ్రహించాడు. అంటే ఏంటి అంటే చీకటిని వెళ్ళగొట్టి వెలుగును ప్రసాదించాడు. వెలుగును ఎవరు ప్రసాదించగలరు, చీకటిని ఎవరు పారదోలగలరు అన్న మాట కూడా మనము ఆ మాట గమనిస్తే గాన ఆ దేవుని యొక్క ఆ ఆ యొక్క శబ్దం, అందుకు అక్కడ ఏమంటున్నాడంటే నేను లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. అంటే దేవుడు నేను వెలుగును అని చెప్పాను. వెలుగును నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు? వెలుగు అది అని అంటే నీ కళ్ళు ఉంటేనే చూడగలుగుతావు. ఆ వెలుతురు చూడగలిగి దాన్ని ఆ చుట్టూ ఉన్న సృష్టిని గుర్తుపట్టగలిగితే ఆ ప్రతిబింబము నీ చూపులో నిన్ను చూడగలిగే శక్తిని నీకు అనుగ్రహించే దేవుడు. అందుకే అక్కడ వాడు గుడ్డితనం పోవటానికి ఓ పని చేశాడు. ఏంటి అంటే నేల మీద ఉమ్మి వేసి అని రాయబడింది. నేల మీద ఉమ్మి వేశాడు, బురదను చేశాడు. ఆ బురద వాడి కంటి మీద, అతని కంటి మీద రాశాడు. తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు, బురద రాశాక నువ్వు వెళ్ళి ఆ కోనేరులో పోయి మాత్రమే కడుక్కో అన్నాడు. నీ కళ్ళు ఆ బురదను కడుక్కో అన్నాడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఆ మాట ఎందుకు అక్కడే వెళ్ళి కడుక్కో అన్నాడు. సాదృశ్యము మనం ఒకసారి గమనిద్దాం. ఎందుకు అంటే చూపు పొందాడు వాడు, అతను ఆయనను ప్రవక్తగా గుర్తుపడుతున్నాడు. ఎందుకంటే ఆ వెలుగును పొందుకున్నాడు కాబట్టి. చీకటిలో నుంచి విడిపింపబడ్డ జీవితం. అందుకు అతను ఏమంటున్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని, ఆయన ఎవరు అనుకుంటున్నావు నువ్వు అంటే ఆయన ప్రవక్త అంటున్నావు. మనుషుణ్ణి పట్టుకొని నువ్వు ప్రవక్త అని ఎలా అంటావు అని ఆ పరిసయ్యులు నిలదీశారు. వాళ్ళకి ఇంకొక అనుమానం కూడా వచ్చింది. వీడు అబద్ధాలు చెప్తున్నాడా, వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు మనము నమ్మాలా నమ్మకూడదా అన్న ఒక అనుమానం కూడా వాళ్ళకు వచ్చింది. అందుకని వాళ్ళు ఏం చేశారు, నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిచి, చూపు పొందిన వాని తల్లులను పిలిచారు. ఇక్కడ మళ్ళీ మొదటి 2 అంశాలను మనం జాగ్రత్తగా గమనించాలి. దైవ భక్తి, దేవుని చిత్తం. తల్లిదండ్రులను కూడా ప్రశ్నించే కాలంలో మనం ఉన్నాం. ఈ దినం కొత్త కాదు. నీ తల్లిదండ్రులు ఎవరు, నీ తల్లిదండ్రులు యేసుని నమ్ముకున్నారా, నీ వాళ్ళ తల్లిదండ్రులు నమ్ముకున్నారా అన్న ప్రశ్న ఇప్పుడు కాదు వచ్చిండేది, అప్పుడే వచ్చింది. అయినా విశ్వాసము అక్కడి నుంచి ఇక్కడి వరకు మనొక్కరం కాదు విశ్వాసులం. ప్రపంచమందంతటా ఎంతమంది, ఎన్ని కోట్ల మంది ఉంటారు. నువ్వు ప్రశ్నించటానికి ప్రశ్న ఉంది, కానీ ప్రశ్నకు జవాబు ఎంత పెద్ద జవాబుగా ఉంది అన్నది దేవుడు చెప్తూ ఉన్నా, నేను నువ్వు కాదు. అంటే దేవుడు ఎలాంటి వెలుగునిస్తున్నాడు అంటే అజ్ఞానము అనే చీకటిని పారదోలే లోకంలో ఉన్న ఆ చీకటిని వెళ్ళగొడుతున్నాడు. ఎందుకు వెళ్ళగొట్టగలిగిన రక్షకుడు ఆయననే. ఎందుకు అంటే ఆయన నేను లోకంనకు వెలుగును అన్నాడు. అందుకనే అక్కడ ఆ సాదృశ్యం మనం గమనిస్తే గుడ్డితనాన్ని పోగొట్టాడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. వీడు గ్రుడ్డివాడుగా పుట్టుటకు ఎవడు పాపము చేసెనో,
రెండవది ఏంటంటే నువ్వు పాపిగా పుట్టిన వాడవు, నువ్వు మాకు చెప్తావా అన్న ఇంతకుముందు మాట కూడా మనం చూసాం. అంటే ఒకడు ఏదైనా బలహీనత ఉంటే ఇంకా వాడు జ్ఞానం ఉన్నా కూడా వాడు చెప్పటానికి వీల్లేదు. మనం చాలా దీనిలోని అంతరార్థము భావము గమనించాలి. దేవుడు వాడికి ఒక అర్హతనిచ్చాడు. ఏ అర్హతనిచ్చాడు? చీకటిని వెళ్ళగొట్టి వాడిని వెలుగుని ప్రసాదించాడు. వాని అర్హత వాడికి, అదే దేవుడు ఇచ్చిన జ్ఞానం. కనుక వాడు చెప్తున్నప్పుడు వీళ్ళు ఏమంటున్నారు పరిసయ్యులు అంటే, నువ్వు మాకు చెప్తావా అంటున్నాడు. ఎందుకంటే వాడు వెలుగును పొందుకున్నాడు కాబట్టి, వాడు పాపి కాదు కాబట్టి. కానీ వాళ్ళు ఏమంటున్నారు? నీవు కేవలం పాపివై పుట్టిన వాడవు అంటున్నాడు. దేవునికి ఆ మాటతో, ఆ మనుషుల యొక్క మాటలతో సంబంధం లేదు. నువ్వు విడిపింపబడ్డావా లేదా అన్నది. ఆ మాటలు కూడా ఇక్కడ నా సొంత మాటలు కాదు. అక్కడ చివరిలో అధ్యాయం చివరిలో 2 వచనాలు గమనిస్తే గాన ఆ చివరి భాగం అంతా చాలా దేవుడు మాట్లాడుతున్నాడు. మనస్తత్వంతో, మనుషులతో, చీకటిలో వెలుగు ఎలా ఉండాలి, నీ వెలుగు అన్నది ఆయన మాట్లాడుతున్న మాటలకు ప్రత్యుత్తరం ఇస్తున్నారు. ఏంటిది అంటే, ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొంచున్నారు గనుక మీ పాపము నిలిచియున్నదని చెప్పాను. క్లియర్ కట్ చేశాడు దేవుడు. ఏంటిది అంటే, గుడ్డితనంలో, ఎలాంటి గుడ్డితనంలో ఉన్నాము అంటే, నమ్మలేకపోవడం, నమ్మకత్వంలో నమ్మకుండా చేసే గురుడితనం ఇది మనం గమనించాలి. మీరు చూస్తుండి కూడా నమ్మలేకపోతున్నారు కాబట్టి అది పాపం అని మీరు పాపి అన్నారు. పాపం మీ మీద నిలుస్తుంది అన్నది అక్కడ తెలియజేశాడు ఆ వచనం, చివరి వచనం. మరొకసారి చదువుతా, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. అందుకు యేసు, మీరు గ్రుడ్డివారైతే అంటే కళ్ళు లేనోళ్ళు అయితే, ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎవరిని మనము వాళ్ళ బలహీనతను బట్టి మనం అనటానికి వీళ్ళే. చాలా ఈజీగా అంటున్నారు 2 మాటలు. ఏం కళ్ళు కనపడతలేవా అంటాం, కళ్ళున్నోని. రెండోది ఏంటంటే, నిజంగా కళ్ళు లేనోని చూసి అనే మాట, ఈజీగా అనే మాట ఏంటంటే, రే గుడ్డోడా అంటాం. ఎందుకు అలా అనకూడదు అనేది దేవుడు చెప్తున్నాడు. నిజమైన గుడ్డోడు ఎవడు అంటే ఇక్కడ రాసిన మాట ఇప్పుడు చదువుదాం. అందుకు యేసు, మీరు గ్రుడ్డివారైతే మీకు పాపం లేకపోవును గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొంచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. అంటే కండ్లుండి చూస్తుండి దాన్ని నమ్మలేకపోయే తనాన్ని గుడ్డితనం. గుడ్డోడు, నిజమైన గుడ్డోడు ఎవరు అనేది దేవుడు చెప్తున్నాడు, నేను. అందుకనే ఒకవేళ నిజమైన గుడ్డితనం ఉండి నువ్వు చూడలేకపోతే, వాక్యాన్ని చూడకపోవడము, వినలేకపోవడం, గ్రహించలేకపోతే నీకు పాపం నిలిచేది కాదు అని దేవుడు తెలియచేస్తున్నాడు ఇది నా. అందుకు ఆ మాట విన్న ఆ వెలుగు పొందుకున్న గ్రుడ్డివాడు, కళ్ళు తెరవబడి గుడ్డితనం పోగొట్టబడ్డ, అక్కడ రాసిన ఇంకొక మాట కూడా మనము గమనించాలి. ఏంటి అంటే, అంతటా వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కాను. ఇందులో ఉన్న ఇంకొక మాట ఏంటిది అంటే, నువ్వు ఆ కోనేరులో పోయి నువ్వు కడుక్కో అన్న. ఏ కోనేరులో కడుక్కోవాలి అని ఆ కోనేరు పేరు చెప్పాడు. ఏంటిది? సిలోయేమను కోనేరులో పోయి నువ్వు కడుక్కో అన్నాడు. ఎందుకు ఆ మాట తెలియచేయబడ్డది అంటే,
పంపబడిన వాడు అని రాయబడి ఉంది. దాని అర్థం ఏంటిది అంటే పంపబడిన వాడు అని. దేని కొరకు పంపబడ్డాడు దేవుడు అంటే నీ గ్రుడ్డితనాన్ని వెళ్ళగొట్టడానికి, పాపమును వెళ్ళగొట్టడానికి, బలహీనతను వెళ్ళగొట్టడానికి, అవిశ్వాసాన్ని వెళ్ళగొట్టడానికి, దేవుని సన్నిధిలో ఏవైతే దేవుణ్ణి చూడలేకుండా నువ్వు అడ్డుగా ఏమేమి ఉన్నాయో వాటన్నిటినీ తొలగించటానికి, దైవశక్తిని నువ్వు పొందుకోలేకుండా నిన్ను అడ్డగిస్తున్న ప్రతిదీ తొలగించటానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆ మాట దేవుడు తెలియచేస్తున్నాడు. నిజంగా నువ్వు గుడ్డోనివే అంటే నీకు పాపం లేకపోను, కానీ ఇవన్నీ చూస్తుండి కూడా నువ్వు నమ్మలేకపోతే నిజంగా గుడ్డివాడు అంటున్నాడు. అందుకని దేవుని వాక్యము అక్కడ గాను మనము గమనిస్తే, ఆయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పాను. ఎందుకు? దేవుని నుంచి వచ్చాడు, దైవశక్తి ఉంది అన్నది భూమి మీద ఉమ్మి వేశాడు. ఇక్కడ గమనించాలి, బాగా ఉపవాసం ఉంది, బాగా ఒక 4-5 రోజులు కూటం పెట్టుకొని ప్రార్థన చేసి తర్వాత నేల మీద ఉమ్మి దాన్ని బురద చేసి రాసి మళ్ళీ బాగా ప్రార్థన చేసి బాగా కూటం పెట్టుకొని 4-5 రోజులు ప్రార్థన చేసి నువ్వు పోయి సిలోయంలో కడుక్కో అని చెప్పలే. ఇక్కడ ఈ మాట దేవుడు మనకు గ్రహింపును, సత్యాన్ని, క్షమాపణ, ఆశీర్వాదాన్ని అనుగ్రహించు. ఎందుకు అంటే చాలా మటుకు అవసరానికి మాత్రమే ప్రార్థన చేస్తాం. ఏ ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అప్పుడు మాత్రమే కూటాలకు వెళ్తాం, 4-5 రోజులు దేవునితో గడుపుతాం. ఇంకా తర్వాత నువ్వెవరో నేనెవరో అన్నట్టు దేవునితో ప్రవర్తిస్తాం. ప్రవర్తన జీవితం అంతటి చీకట్లో మునిగిపోతుంటాం. దేవుడు వెలుగునిస్తే నువ్వు చీకట్లో నిలిచి ఉండటానికి కారణం ఏంటి? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కనుక అక్కడ రాసిన మాటలు గాని మనం గాన గమనిస్తే గాన ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వగలగాలి. ఏంటిది? నువ్వు చూస్తున్నావు కనుక పాపం నిలిచి ఉంటుంది. నీకు ఒకవేళ గుడ్డితనం ఉంటే నీకు వెలుతురును అనుగ్రహించేవాడిని నేల మీద ఉమ్మేసి బురదను చేసి ఆయన ఆ బురద రాశాడు కళ్ళ మీద. దాన్ని పోయి నువ్వు కడుక్కో అని కడుక్కున్న వెంటనే ఆయనకు చూపు వచ్చింది. ఇక్కడ రాసున్న ఆ మాటలు మనం గాన గమనిస్తే మిగిలిపోయిన ఆ 2 అంశాలను గమనిద్దాం. అక్కడ ఏంటి అంటే భయంకరమైన మనస్తత్వం, మనుషులు పొడవటం అంటాం కదా, పొడిచి గద్ద కన్నా ఎక్కువ పొడుస్తారన్న అనుభవం కూడా మనం వింటూ ఉంటాం. ఏంటి అంటే ఆ మాట గమనిద్దాం. అందుకు వాని తల్లిదండ్రులు వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడుగా పుట్టెననియు మేము ఎరుగుదు, కానీ వీడి కళ్ళు ఎలా వచ్చాయి మాకు తెలీదు, ఎవరు బాగు చేశారో మాకు తెలీదు అన్నాడు. గమనించాలి, ఈ క్లారిఫికేషన్కు మటుకు వీళ్ళు అవసరమయ్యారు, క్లారిఫై చేసుకున్నారు. కానీ అంతకుముందున్న ఆ 2 మాటలు ఏంటి అంటే వాక్యాన్ని ముగించే ముందు గమనిద్దాం. వీడు గ్రుడ్డివాడుగా పుట్టుటకు ఎవడు పాపము చేశానో. మొదటి మాట ఏంటి అంటే వీళ్ళ తల్లిదండ్రులు చేశారా అంటే వీడిని వారైన పాపము ఏమన్నా ఉందా, వాళ్ళ వల్ల వీడు గుడ్డోడుగా పుట్టాడా? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటిదంటే అలా పుట్టలేదు,
దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడటానికి మాత్రమే వీడు గుడ్డివాడుగా పుట్టాడు. అంటే ఏంటి దాని అర్థం అంటే, నీ కళ్ళు, నా కళ్ళు, మన కళ్ళు తెరవటానికి ఆ గుడ్డివాని కళ్ళు దేవుడు తెరవబట్టానికి గుడ్డివాడుగా పుట్టాడు. చూపు లేనివాడుగా ఇంతవరకు జీవించాడు. చెప్పాలి అంటే క్రీస్తును ఎరగని జీవితంలో నిల్చున్న జీవితాలను ఈ దినం దేవుడు, అందుకనే బహు ఆశ్చర్యకరమైన దేవుడు ఏమంటున్నాడంటే, పామర్లని ఎన్నుకుంటున్నాడు, జ్ఞానం లేని వాళ్ళని ఎన్నుకుంటున్నాడు దేవుడు, గొప్పవారిగా నిలబెడుతున్నాడు. ఎందుకు అంటే కళ్ళు తెరవబడటానికి. దేవునికి కావాల్సింది ఏంది అంటే, ఆయన యందు దైవభక్తి కలిగిన వారు కావాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళు కావాలి. గొప్ప ఇంటి వారా, గొప్ప ధనవంతుల, లేకపోతే గొప్ప పలుకుబడి పేరున్నోళ్ళ కాదు. దేవునికి ఏది అవసరం అంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన విశ్వాసాన్ని భూమి మీద నెరవేర్చే బిడ్డలు కావాలి. ఒకవేళ అలా నెరవేర్చలేకపోతే దేవుణ్ణి చూడలేని కన్ను, లేకపోతే గ్రుడ్డితనంలో ఉన్నాము అన్న అనుభవం మనం గ్రహించాం. దేవుణ్ణి చూస్తున్నాము అంటే వెలుగులో ఉన్నాము అన్న అర్థం. చూడలేకున్నాము అంటే దేవుణ్ణి గ్రహించలేకున్నాము. గ్రహిస్తున్నాము అంటే దేవుని కొరకు. అక్కడ ఏం చేశాడు? ఇక్కడ మనం గమనించాలి. నువ్వు మాకు చెప్పేవాడివా అంటున్నారు. అందుకు వారు, నీవు కేవలం పాపి వై పుట్టినవాడవు, నీవు మాకు బోధింప వచ్చితివా. అందుకు వాడిని ఏం చేశారు? వెలివేశారు. నో ప్రాబ్లం, డోంట్ వరీ అబౌట్ ఇట్. దేవుడు ఏం చేస్తున్నా అంటే ఆ తర్వాత వచనంలో గమనిస్తే గాన, వానిని వెలివేసిరని యేసు విని వాని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాడు. అప్పుడు అవును ప్రభువా, విశ్వసించున్నానని చెప్పి ఆయనకు మొక్కాడు. ఈ దినం గ్రహించగలుగుతున్న విశ్వాస జీవితం ఒప్పుకొని ఆయనను మ్రొక్కి ఆయనను మహిమపరుస్తుందా? ఒకవేళ అలా మహిమపరిచిన జీవితం అయితే దేవునికి మహిమ కలుగును గాక. దైవ భక్తుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చే జీవితం మనం అనుసరిస్తున్నాము అన్న ఒక ధైర్యం దేవుడి దినం. కనుక ప్రభువా, నీవు నాకిచ్చిన చూపును బట్టి, వెలుతురును బట్టి నీ కృతజ్ఞతలు. అలా కాక అలా వెలుతురును చూడలేని కళ్ళు ఏవైనా ఉంటే, చూపు లేని కళ్ళు, ప్రభువా మమ్మలను జ్ఞాపకం చేసుకోనండి. చూడగలిగిన కళ్ళు, లోకంలో వెలుగై ఉన్న దేవుణ్ణి గ్రహించగలిగిన విశ్వాసము, భక్తి, దేవుని చిత్తం నెరవేర్చగలిగిన కృప నాకీ అన్న బిడ్డలు కళ్ళొంచి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన. దైవాశీర్వాదం, ప్రభు నేర్పిన ప్రార్థన, సెలవు కీర్తనతో ఈ పరిశుద్ధ దినం దైవ సన్నిధి, దైవారాధన ముగించుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధ మహోన్నతుడా, సర్వశక్తి మిక్కిల్ దయ ప్రేమ గొప్ప కనికరంగలనైనా నీ కృతజ్ఞతలు, స్తోత్రాలు. నాతో మాతో మాట్లాడిన మాటలను బట్టి కృతజ్ఞతలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమవును గాక. హృదయంలో వాక్యం ముద్రించండి, నూరంతలుగా ఫలింపచేయండి. అది జీవముగా నాయన జీవితాలను వెలిగించే దేవుని వెలుగుగా లోకంలో మీరు వెలుగై ఉన్నారు అన్నది, అది మరుగు చేయబడని, అది మూసిపెట్టని వెలుతురుగా, గొప్ప వెలుగు కలిగిన ఆ శిఖరముపై, దీపస్తంభంపై నిలవగలిగిన వెలుతురుగా నాయన మీరు జ్ఞాపకం చేసుకోనండి. అలా వెలిగే జీవితాలుగా నాయనాన్ని బిడలను ప్రకాశింపచేయండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానంలో మీకు అంగీకారకృతమవను గాక. ఆశ కలిగిన ప్రాణం, పరలోక ఆహారం, ఆశీర్వాదముల చేత తృప్తిపరచండి.
నాయన వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డలను మీరు దర్శించండి. నీ కృప, కనికరము, క్షేమము, క్షమాపణ, ఆశీర్వాదం, ఆత్మ నడిపింపు మెండుగు దయచేయండి. నాయన నీ సన్నిధిని బిడ్డలతో నాయన ముచ్చటించును గాక. విని విడిచిపెట్టువారు కాక, విని అలాగున్నదో లేదో నాయన దాన్ని పరీక్షించి పరిశోధించి జ్ఞానంలోని జీవమును, ఆశీర్వాదమును, ఆత్మ నడిపింపును వెలుగులో వెలుగుమయమైన జీవితంలో దాన్ని అలాంటి వెలుగు పొందుకునే బిడలుగా మీరు జ్ఞాపకం చేసుకునండి. బలహీనులైన బిడలను మీరు బలపరచండి. మీ సన్నిధి జ్ఞానాన్ని బిడలతో కూడా ఉంచండి. కనికరపడే దేవుడు, కృప చూపే దేవుడు, ప్రభువా కృపామయుడు, కనికరము, కృపను, క్షమాపణను అనుగ్రహించిన దేవుడు, మీ శరీర రక్తములలో నాయన స్వస్థతను, క్షమాపణను, పాప విమోచనను అనుగ్రహించిన దేవుడు, ప్రభువా మీ కృతజ్ఞతలు, స్తోత్రాలు. నీ సన్నిధి నాయన ఆశ కలిగి నాయన వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డ హృదయంలో నాయన ఒక గొప్ప విజయము, నాయన ధైర్యము, ఆశీర్వాదము దేవుని సన్నిధి నిలపండి. గొప్ప విజయంలో నాయన వర్ధిల్లటానికి సహాయం చేయండి. కన్నీళ్లు కారుస్తున్న బిడలు, దుఃఖపడుతున్న బిడలు, అస్వస్థ అనారోగ్యంతో ఉంటున్న బిడలు, నైనా నీవు సహాయం చేయి మాకు అంటున్న బిడలు, నీవే మా దేవుడు అంటున్న బిడలను నైనా కన్నీళ్లతో, మోకాళ్ళతో నైనా మిమ్మల్ని సమీపిస్తున్న బిడలు, ప్రతి బిడ్డ ఎడల మీ కనికరము చూపండి. వెలివేయబడిన జీవితాలు ప్రభువా మీ సన్నిధి నాయన దేవుడు, మీరు చేర్చుకున్న దేవుడు ప్రభువా మీ సన్నిధిని నాయన మీ శక్తిని, మీ నడిపింపును, మీ ఆశీర్వాదమును కొనసాగిస్తున్నారు. నీ కృపను బట్టి కృతజ్ఞతలు, స్తోత్రాలు. ఆయన మనుషులు వెలివేసినను దేవుడు, నువ్వు చేరదీసిన దేవుడు ప్రభువా. అందును బట్టి తల్లి తండ్రి మరిచినను నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయను, నా అరచేతిలో నిన్ను చెక్కుకొని నా సెలవిచ్చిన దేవుడు. నీ కృతజ్ఞతలు తండ్రి, నీ కృతజ్ఞతలు. నీ సన్నిధి నాయనా నీ బిడల పక్షంగా మీరుండండి, ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, దీవించండి, ఆశీర్వదించండి, ఆలోచన చెప్పండి, జ్ఞానం బోధించండి. మీ సన్నిధి కాపుదల తోడుగా ఉంచండి, ఔషధుల అక్కర్లు తీర్చండి, సమకూడు మేలు జరిగించండి. మీ బిడల తలంపు, ప్రియ ఆలోచన, నడిపింపు, రాపోకలు, ప్రయాణాలు, డ్రైవింగ్ అంతట్లో జ్ఞానాన్ని కావలి, కంచె, భద్రతను జ్ఞానం మెండుగా ఉంచండి. క్షేమం దయచేయండి, ఆత్మ నడిపింపు దయచేయండి, సమకూడు మేలు జరిగించండి. విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, చేతి పని, కష్టార్థం నాయన నూరంతలు ఫలింపచేయండి, సమకూడు మేలు జరిగించండి. తిరిగి ఇలాగో మిమ్మల్ని సమీపించి మాయంపరచు పర్యంతం సంరక్షించి సైవ సంఖ్యలో చేర్చమని, విజయాలుగా ఆశీర్వదించమని, సమకూడు మేలు జరిగించమని, చేసిన మేళ్ళన్నీ బట్టి కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చేతులెత్తి చెప్దాం, ఆమేన్. దైవాశీర్వాదం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం, ఐశ్వర్యం, సన్నిధి, సావసం, తోడు, నీడ, కాపుదల, ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం ఆయన యందు భక్తి కలిగి ఆయన చిత్తము నెరవేర్చి ఆయన కుమారులు, కుమార్తెలుగా వర్ధిల్లు ప్రతి బిడ్డకు యెహోవా ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం తరతరములు తోడైనను గాక, ఆశీర్వదించును గాక. ఆమేన్. చేతులు చెప్దాం, ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన అందిన ఆహారం మా దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించుము, మా శోధనలో తెక్కి తప్పించుము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవెన్నావు తండ్రి. ఆమేన్. చేతులే చెప్దాం, ఆమేన్. సెలవు కీర్తనతో దైవ సన్నిధి పరిశుద్ధ దినం దైవారాధన ముగించుకుందాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషాన్, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. మీద కృప
కృమ్మరించుము దేవా క్రమర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు పేరట అందరికీ వందనాలు. రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవా పక్షమను వంశదాయ లైవ్ పక్షమను మీకు అందరికీ శుభాభివందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. తిరిగి ఇలాగూ సమీపించు పర్యంతం దైవ సన్నిధి మిమ్మను ఎల్లుగాక. దేవుని కనికరము కృప క్షేమం సంరక్షించి సేవ సంఖ్యలో చేర్చి విజయాలుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.